తాయికి రవి 2 hours 10 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయింది తమిళ్లో. ప్రొడ్యూస్డ్ బై హీరో శివకార్తికేయన్ గారు. థియేటర్స్లో ఈ మూవీ 80+ crores కలెక్ట్ చేసిందంట. ఇక నేనైతే ఎమోషనల్ ఫిల్మ్ అని సోషల్ మీడియాలో హైప్ ఇచ్చేసరికి తమిళ్లోనే ఆ టైంలోనే విత్ సబ్టైటిల్స్తోనే థియేటర్లోనే చూసా. కానీ రివ్యూ ఇప్పుడు ఈ సినిమా హాట్స్టార్లో తెలుగులో కూడా వచ్చిందని ఇచ్చేస్తున్నా. ఇక మూవీ చూసిన తర్వాత నాకైతే విమెన్ స్ట్రాంగ్గా ఉండాలి అని మెసేజ్ కన్విన్సింగ్గా ఇచ్చారు, చాలా రీజనబుల్గా. క్లైమాక్స్కి అంబులెన్స్లో ఉండే ఒక మదర్ సెంటిమెంట్ సీన్ చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది. ఏదో ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో ఫోర్స్డ్ సీన్స్తో చెప్పేయకుండా ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ పెరిగేలానే చెప్పారు. కానీ సినిమా పరంగా చూస్తే రాధిక గారు స్టార్టింగ్ అండ్ లాస్ట్లో ఇలా ఒక 35-40 minutes మాత్రమే ఉంటారు మూవీ మొత్తంలో. మధ్యలో బెడ్ మీద కనిపిస్తూ ఉంటారు. ఈ మిగతా డ్రామా అంతా కూడా ఈ మిగతా ప్లేసెస్లో ఏదైతే ఉందో అదంతా కూడా బంగారం ఉంది అనే పాయింట్ని రేస్ చేసి దాని చుట్టూనే అల్లారు. అదేం నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ముందు చెప్పిన ఆ మదర్ సెంటిమెంట్ సీన్ మాత్రం నిజంగా సినిమా మొత్తం స్లో అనే ఫీల్ తెప్పించినా కానీ ఆ ఒక్క సీన్ మాత్రం పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అనే ఫీల్ తెప్పించింది, ఆడవాళ్ళ మీద గౌరవాన్ని పెంచేలా చేసింది. సో ఇందుకే నాకైతే ఈ విమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ సీన్స్ అన్ని నచ్చాయి. కానీ ఓవరాల్ సినిమా మాత్రం యావరేజ్ అనిపించింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ సింపుల్నే, అదేంటో మీరే చూసి తెలుసుకోండి. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రాధికా శరత్ కుమార్ గారి ట్రాన్స్ఫర్మేషన్, మేబీ ప్రాస్థెటిక్ మేకప్ లేదా నిజంగానే మారారో మరి, లుక్ స్టన్నింగ్గా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా చాలా 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 బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే కూతురు కొడుకులు కోడళ్ళ రోల్స్ ప్లే చేశారో వాళ్ళు కూడా బాగా నటించారు. ఇంకా కంక్లూజన్ అండ్ 2 స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. అక్కడ మ్యూజిక్ అది కూడా భలే సెట్ అయింది. ఆ సీన్స్లో కూడా చాలా డెప్త్ ఉంది. అవి నేనైతే మూవీలోనే హైలైటెడ్ సీన్స్ అని చెప్పాలి. ఇక సాంగ్స్ గో విత్ ద ఫ్లో అనేలానే ఉన్నాయి. మరీ టూ గుడ్ అనేంత కాదు, ఓకే ఈ సినిమా వరకు అన్నట్టే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, న్యాచురల్గా రా అండ్ రస్టిక్గా విలేజ్ ఎన్వైర్న్మెంట్ అంతా కూడా బాగా చూపించారు. మైనస్ పాయింట్స్, మూవీ చాలా వరకు మ్యాక్స్ స్లో పేస్లోనే వెళ్ళిందండి. ఆ బంగారం ఎక్కడ దాచారు అనే మెయిన్ స్టోరీ స్టార్ట్ అయిన వరకు ఇంట్రడక్షన్ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పెద్ద ఈవెంట్స్ ఏమైనా జరిగాయి అంటే అంత ఎంటర్టైనింగ్గా లేదు. ఏదో అలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఆపరేషన్ అయ్యాక వెంటనే అంత యాక్టివ్ అయిపోవడమే, ఇలాంటి విషయాలు అంత నమ్మశక్యంగా ఉండవు. అసలు బంగారం విషయంలో ఎవరో వచ్చి చెప్పగానే వీళ్ళు దాని మీదనే సినిమాని రన్ చేయడం నాకైతే చాలా వరకు థియేటర్లో చూడాల్సిన సినిమానే కాదు ఇది అనే ఫీలింగ్ కలిగించింది. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే విమెన్ స్ట్రాంగ్గా ఎలా ఉండాలో, ఇండిపెండెంట్గా ఎలా ఉండాలో, ఇలా ఈ ఎంపవర్మెంట్ సీన్స్ అండ్ రాధిక గారి ప్రెజెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. లేదు అవుట్ అండ్ అవుట్ ఎంగేజింగ్గా ఉండాలంటే మాత్రం యావరేజ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.